ఎక్కువగా ఓవర్ స్వీట్స్ తినడం, మైదా, షుగర్ 2 మిక్స్ అయిన స్వీట్స్ ఎక్కువగా తినటం, బేకరీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, రోడ్ సైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం. సో, వీళ్ళలో కూడా డయాబెటిక్ ఉంటది. ఒబెసిటీ అంటే ఊబకాయం, స్థూలకాయం అని వినే ఉంటారు గదా! సో, ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ డయాబెటిక్ ఇష్యూ అనేది చూస్తున్నాము. సో, ఏదైనప్పటికీ గూడా డయాబెటిక్ రావడానికి మల్టిపుల్ రీజన్స్ అనేవి ఉన్నాయి. సో, ఈ మల్టిపుల్ రీజన్స్‌లో మనం ఫస్ట్ థింగ్ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే స్ట్రెస్‌ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లైక్ మనం మన ఫుడ్ లైక్ ఎక్కువగా స్వీట్స్, మైదా, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, రోడ్ సైడ్ ఫుడ్స్, డీప్ ఫ్రైస్ ఇవి కొంచెం తగ్గిస్తే గనుక ఈ డయాబెటిక్ అనేది మనకి కంట్రోల్‌లోకి వస్తుంది. అండ్ ఇంకొకటి వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే ఫిజికల్ యాక్టివిటీ. చాలామందిని చూసుకుంటే ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. చక్కగా నచ్చిన ఫుడ్ తింటారు, నిద్రపోతారు. మళ్ళీ నిద్ర నుంచి లేస్తారు. మళ్ళీ నచ్చిన ఫుడ్ గానీ, స్నాక్స్ గానీ, టీ, కాఫీస్ ఇలా తాగుతారు. మళ్ళీ స్లీప్‌లోకెళ్తారు. అంటే వీళ్ళు ఒక మాట జెప్పాలి అంటే తిండి కోసమే బతుకుతున్నారన్నట్లుగా ఉంటారు కొంతమంది. సో, అది కరెక్ట్ కాదండి.